హాయ్ గైస్, ఈరోజు కోడ్ ఫోర్సెస్ రౌండ్ 1009 డివ్ 3 సొల్యూషన్స్ ఇద్దాం. సో ఫస్ట్ 5 సొల్యూషన్స్ ఇద్దాం, ఏబిసిడిఈ వరకు. సో ఈరోజు కాంటెస్ట్ కొంచెం అన్యూజువల్ ఉండే ప్రాబ్లమ్ సెట్, అంత రెగ్యులర్ టైప్ లేవు, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈరోజు. సో విల్ సి ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే మనకు 4 పాయింట్స్ ఇచ్చిండు. ఆ 4 పాయింట్స్ ఎల్ఆర్డియు. సో ఈ 4 పాయింట్స్ని ఇట్లా ప్లాట్ చేసుకున్నారు అనమాట. 0, R దగ్గర ఒకటి, 0, -D దగ్గర ఒకటి, 0, 0, ఓకే, -L ఇంకా 0, R ఇంకా 0, 0, -D అండ్ 0, U. ఓకే, ఇట్లా 4 పాయింట్స్ ప్లాట్ చేసుకున్నారు. ప్లాట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ప్లీజ్ డిటర్మైన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డ్రా ఎ స్క్వేర్. సో ఇట్లా ప్లాట్ చేసిన తర్వాత మనం ఒక స్క్వేర్ చేయడం ఎలా, ఈ షేప్ని ఒక స్క్వేర్ చేయడం ఎలా. సో ఇది సింపుల్. ఇప్పుడు ఈ షేప్ స్క్వేర్ కావాలంటే ఏం కావాలి, ఈ ఒరిజిన్ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ అన్ని ఈక్వల్ అయి ఉండాలి. సో మనం ఏదైనా స్క్వేర్ తీసుకుంటే దాని యొక్క డయాగ్నల్ సో ఈ డయాగ్నల్లో ఈ హాఫ్ పోర్షన్స్ ఉన్నాయా, ఈ లెంత్. సో ఈ లెంత్ అనేది సిమెట్రికల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ లెంత్ ఎల్ అనుకుంటే ఇవన్నీ ఎల్లే ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇచ్చిన పాయింట్స్ మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో మన యాక్సిస్, మన కోఆర్డినేట్ యాక్సిస్ ఇట్లుంది అనుకుందాం. సో ఇట్లుంది అనుకుంటే మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి, ఇక్కడ ఆర్ ఇచ్చిండు, ఇక్కడ లెఫ్ట్ ఇచ్చిండు, ఇక్కడ డౌన్ డి ఇచ్చిండు, ఇక్కడ యూ అప్ ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ ఈక్వల్ అనుకున్నప్పుడు మనకి ఆర్, యు, ఎల్ ఇంకా డి వాల్యూస్ ఈక్వల్ ఉండాలి. సో ఈక్వల్ ఉంటే మనకి ఇచ్చిన పాయింట్స్ ద్వారా మనం ఒక స్క్వేర్ చేయొచ్చు. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎల్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు డి ఈక్వల్స్ టు యు. ఈ కండిషన్ ట్రూ అయితే ఎస్, ఎల్స్ నో. ప్రాబ్లం కోడ్ చూద్దాం. ఈ ప్రాబ్లం కోడ్ అంత కష్టమైన ఉండదు. సో ఇక్కడ నేను ఏం చేసానంటే అన్ని ఇన్పుట్స్ తీసుకున్నా. ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత అన్నిటిని ఒక సెట్లో వేసిన. సో సెట్లో వేస్తే అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయి అనుకో, సెట్ సైజ్ 1 అయిపోద్ది. ఎందుకంటే సెట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటారు కాబట్టి లాస్ట్కి సెట్ సైజ్ 1 ఉందో లేదో చెక్ చేసి ఎస్ ఆర్ నో ప్రింట్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ద థర్డ్ సైడ్. సో ఇక్కడ మనకి ఏం చెప్పిందంటే మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చిండు. ఆ సీక్వెన్స్లో మనం ఏవైనా 2 ఇండిసెస్ చూస్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ మన సీక్వెన్స్ ఇది కదా. కొంచెం మళ్ళీ దానికోసం ఓకే. సో మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చింది, A1, A2, A3, A4, A5 అప్ టు ఎన్ లెంత్ సీక్వెన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏవైనా 2 ఇండిసెస్ పిక్ చేసుకోవాలి. సో లెట్స్ సే మనం ఈ ఇండెక్స్ ఇక్కడ ఇంకా ఇక్కడ టూ డిఫరెంట్ ఇండిసెస్. ఓకే, సో ఇక్కడ A2 ఇంకా A3 పిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు A2 అండ్ A4 పిక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో థర్డ్ సైడ్ చూస్ చేసుకోవాలి. ఇంకో థర్డ్ సైడ్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే మనం ఈ A2, A4 ఇంకా థర్డ్ సైడ్ చూస్ చేసుకున్న సైడ్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయగలగాలి. ఓకే, ఆ ట్రయాంగిల్ ఫామ్ చేయగలిగితే
అట్లాంటి ఎక్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చూస్ చేసిన ఎక్స్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి, సీక్వెన్స్లోకి యాడ్ చేసి ఈ రెండింటిని ఎలిమినేట్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మన సీక్వెన్స్ లెంత్ -1 ఒక 1 యూనిట్ సైజ్ తగ్గుతుంది. సో ఇప్పుడు అలా అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ అట్లా ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, n-1 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే మనకి n సైజ్డ్ వన్ సైజ్డ్ సీక్వెన్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వన్ సైజ్ సీక్వెన్స్లో ఉన్న లాస్ట్కి ఏదైతే ఒక ఎలిమెంట్ ఉంటుందో, సమ్ y అనే ఎలిమెంట్ ఉందనుకోండి. సో ఈ y ఎలిమెంట్ యొక్క వాల్యూని మనం మ్యాక్సిమం చేయాలి. సో మ్యాక్సిమం చేయాలి. అట్లా మ్యాక్సిమం పాసిబుల్ y వాల్యూ ఏంటో మనకు క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం, 1 2 3 4 5 ఈ సీక్వెన్స్ తీసుకున్నాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెట్స్ మనం 2 ఇంకా 3 చూస్ చేసుకున్నాం అనుకో, 2 3. ఇప్పుడు ఇంకో థర్డ్ సైజ్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, ఇది కదా, a ప్లస్ సి షుడ్ బి గ్రేటర్ దెన్ బి, బి ప్లస్ సి షుడ్ బి గ్రేటర్ దెన్ ఏ. ఏ రెండు సైడ్స్ యాడ్ చేసినా ఆ థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇది ఈ మూడు ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అయితే అప్పుడు మన ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ రెండు సైడ్స్ ఉన్నాయి, 2 ఇంకా 3. ఇప్పుడు థర్డ్ సైడ్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఈ రెండు యాడ్ చేస్తే దానికన్నా ఎక్కువ ఉండాలి. సో మనం ఎలా చూస్ చేసుకుంటే ఎట్లయింది, సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ఎట్లా చూస్ చేసుకుంటామంటే, ఈ వాల్యూ ఎక్స్, ఈ వాల్యూ వై అనుకున్నాం. ఈ వాల్యూ ఎవ్రీ టైం మనం ఎక్స్ ప్లస్ వై -1 చూస్ చేసుకున్నాం. ఒకవేళ ఎక్స్ ప్లస్ వైఏ చూస్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటి, ఎందుకంటే ఇవి రెండు యాడ్ చేసినప్పుడు ఇది ఈక్వల్ అయిపోతుంది, అది ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయదు. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే థర్డ్ సైడ్ అనేది తక్కువ ఉండాలి, కాబట్టి ఒక -1 చేసుకున్నాం. ఇప్పుడు ఈ -1 చేస్తే ఎవ్రీ టైం ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, ఏ కేసెస్లో వర్కౌట్ కాదు. లెట్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ మరీ పెద్దగా అయిపోయింది అనుకోండి, మరీ పెద్దగా అయిపోతే ఏం జరుగుద్ది, ఈ పెద్ద వాల్యూ ఇంకొక వాల్యూ యాడ్ చేస్తే ఈ వాల్యూ కన్నా పెద్దగానే ఉంటుంది. అట్లనే ఈ వాల్యూ ఇంకా ఈ వాల్యూ యాడ్ చేస్తే ఈ వాల్యూ కన్నా పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే ఈ వాల్యూ ఆల్రెడీ పెద్దగా. ఓకే, ఇంకో కేసు ఏమైతుంది, ఈ వాల్యూ చిన్నగా కాదు, ఎందుకంటే -1 చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ ఎట్లయినా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఎక్స్ వాల్యూ ఇంకా వై వాల్యూస్ ఎట్లా తీసుకున్నా, సో x1 ఇది ఇంకా 1 తీసుకున్నాం, ఈ రెండు యాడ్ చేసి -1 చేయండి, అప్పుడు ఏమొస్తుంది, 1 వస్తుంది. అండ్ ఈ 3 వాల్యూస్ తోటి ట్రయాంగిల్ ఎవ్రీ టైం ఫామ్ చేయొచ్చు. ఈ వాల్యూస్ ఎంత చిన్నగా ఉన్నా ఇప్పుడు వచ్చిన వాల్యూ వీటికన్నా మాత్రం చిన్నగా ఉండదు. ఓకే, కాబట్టి ఈ పెద్ద వాల్యూని ఏ వాల్యూకి యాడ్ చేసినా ఆ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ వై ఇంకా ఏదైనా ఎక్స్ వై చూస్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ వై -1 అనే వాల్యూ కొత్త ఎక్స్ కొత్త నెంబర్ చూస్ చేసుకుంటున్నాం థర్డ్ సైడ్గా. ఇప్పుడు ఏ ఇండిసెస్ చూస్ చేసుకోవాలో ఆలోచించాం. గ్రీడీ ఆలోచించండి, ఈ వాల్యూ పెద్దగా కావాలంటే ఫస్ట్ మనం ఏ ఇండెక్స్ చూస్ చేసుకోవాలి, అన్నిటికన్నా పెద్ద చూస్ చేసుకోవాలి. సో బేసికలీ మనం చేయాల్సింది ఎవ్రీ టైం పెద్ద చూస్ చేసుకోవడం. సో లెట్స్ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద చూస్ చేసుకున్నాం, 4 and 5. 4 and 5 చూస్ చేసుకుంటే మనకి నెక్స్ట్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, 4 + 5 -1 అంటే 8 వస్తుంది. సో ఇవి రెండు రిమూవ్ చేద్దాం, 8 వేద్దాం. నెక్స్ట్ 3 + 8 ఎంత, 11 -1 10.
కాబట్టి ఇవి రెండు రిమూవ్ చేద్దాం. 10 వేద్దాం. 2 + 10 12 - 1 11 11 చేద్దాం. 1 + 11 12 - 1 11. కాబట్టి ఈ 11 మిగిలిపోద్ది మనకి. అండ్ మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ కూడా 11. సో ఇది మన స్ట్రాటజీ. సో గ్రీడీకి ఏం చేస్తున్నాం మనం? పెద్ద వాల్యూస్ని ఎవ్రీ టైం మనకి రెండు పెద్ద వాల్యూస్ మ్యాక్స్ 1 ఎవ్రీ టైం రెండు మ్యాక్సిమం వాల్యూస్ తీసుకొని వాటిని ఎలిమినేట్ చేసి m1 + m2 - 1ని సీక్వెన్స్లోకి యాడ్ చేస్తున్నాం. ఇది మన సొల్యూషన్. అండ్ లాస్ట్కి సీక్వెన్స్ సైజ్ 1 అయినప్పుడు లాస్ట్కి ఏది మిగులుతుందో అదే మన ఆన్సర్. కోడ్ చూద్దాం. ఇక్కడ ఏం తీసుకుంటున్నా, దాని తర్వాత అరే ఇన్పుట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక మల్టీ సెట్ ఇనిషియలైజ్ చేసుకొని అన్ని వాల్యూస్ని మల్టీ సెట్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడ మల్టీ సెట్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకళ్ళు సెట్ తీసుకున్నాం అనుకోండి, సెట్ తీసుకుంటే రెండు సేమ్ వాల్యూస్ ఉంటే అవి యూనిక్గా తీసుకొని ఒకటే వాల్యూగా కన్సిడర్ చేస్తుంది. అట్లా జరగద్దు. రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నా రెండు డిఫరెంట్ వాల్యూస్ లాగానే మనం ప్రొసీడ్ కావాలి. ఓకే, మల్టీ సెట్ తీసుకొని ఇప్పుడు వైల్ ద మల్టీ సెట్ సైజ్ ఇస్ గ్రేటర్ దెన్ 1 కన్నా ఎక్కువ సైజ్ ఉంటే అప్పుడు రెండు మ్యాక్సిమమ్స్ తీసుకుంటున్నా. ఒక మ్యాక్సిమం తీసుకొని ఎరేజ్ చేస్తున్నా, మళ్ళీ ఇంకో మ్యాక్సిమం తీసుకొని దాన్ని కూడా ఎరేజ్ చేస్తున్నా. మల్టీ సెట్ నుంచి రెండింటిని ఎరేజ్ చేసి కొత్త వాల్యూని ఆ రెండింటిని యాడ్ చేసి -1 చేసి కొత్త వాల్యూ తీసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాం. అట్లా సైజ్ గ్రేటర్ దెన్ 1 అంత వరకు చేసిన లాస్ట్కి ఆ ఒక్క ఎలిమెంట్ని మళ్ళీ ప్రింట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం అబ్జర్వేషన్ అండ్ గ్రీడ్. ఫస్ట్ ప్రాబ్లం మరీ ఈజీ వచ్చింది. సెకండ్ ప్రాబ్లం దీని లెవెల్కి గుడ్ లెవెల్. ఓకే, ఈ లెవెల్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఈ చాలా ట్రికీ ప్రాబ్లం. ఇది నాకైతే చాలా టైం పట్టింది ఈ ఐడియాకి రావడానికి. క్వశ్చన్ చెప్పేస్తా సింపుల్గా. సో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఎక్స్ అనే వాల్యూ ఇచ్చింది. మనం ఏం చేయాలంటే ఇంకో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వై సచ్ దట్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎక్స్. ఓకే, ఈ వాల్యూ మనం ఇవ్వాలి. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వై ఎక్స్ ఎక్స్ఆర్ వై. ఇప్పుడు ఈ త్రీ వాల్యూస్ ఉంటాయా, ఈ త్రీ వాల్యూస్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. సో ఈ త్రీ వాల్యూస్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఏంటి, మనం ప్రీవియస్గా చేసినట్టు ఇది కనెక్ట్ ఉండాలి, ఇది దీని కనెక్ట్ ఉండాలి, ఇది దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సేమ్ ఇన్ఈక్వాలిటీ ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే మనకి ఇచ్చిన ఎక్స్ ఇట్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక ఇది ఎక్స్ ఇంకొక వై, ఈ రెండింటిని ఎక్స్ఆర్ చేస్తే ఇంకో వాల్యూ రావాలి.
ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే దీనికన్నా పెద్ద ఉండాలి. ఈ రెండు యాడ్ చేస్తే దీనికన్నా పెద్ద ఉండాలి. ఈ రెండు యాడ్ చేస్తే దీనికన్నా పెద్ద ఉండాలి మా ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ప్రకారం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ థర్డ్ వాల్యూ ఎక్స్ ఆర్ వై, ఈ వాల్యూని మనం వీలైనంత పెద్దగా చేస్తాం అనుకోండి. పెద్దగా చేస్తే ఏమవుతుంది, ఈ వాల్యూ మ్యాక్సిమం ఈ 3 వాల్యూస్. సో ఇది ఇంకా ఇది యాడ్ చేస్తే ఆబ్వియస్లీ దీనికన్నా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమమే ఇక్కడ ఉంది. ఈ వాల్యూ ఒక్కటే ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇవి యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంకా ఇది యాడ్ చేస్తే దీనికన్నా ఎక్కువ అవుతుంది. సో మనం దీన్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఈ రెండింటిని యాడ్ చేస్తే దీనికన్నా ఎక్కువ ఉండాలి. మన మ్యాక్సిమం ఎక్స్ ఆర్ వై వాల్యూ కన్నా ఎక్కువ ఉండేటట్టు ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ వాల్యూని దీనికి క్లోజ్ తీసుకొద్దాం, ఎక్స్ వాల్యూకి క్లోజ్ తీసుకొద్దాం. వై వాల్యూ అనేది ఎట్లయినా ఎక్స్ కన్నా చిన్నగానే ఉంటాయి, ఎందుకంటే అది క్వశ్చన్లో మనకి ఇచ్చిన కన్స్ట్రెంట్. ఈ వాల్యూని దీనికి క్లోజ్ తీసుకురావడానికి ఏం చేయాలి, ఇది ఎగ్జాక్ట్గా ఎక్స్ యొక్క కాంప్లిమెంట్ తోటి ఎగ్జార్ చేస్తే సేమ్ ఈ వాల్యూని దీనికి క్లోజ్ తీసుకుంటాం. సో క్లోజ్ తీసుకురావాలంటే ఏం చేయాలి, వైని ఎక్స్ యొక్క కాంప్లిమెంట్ చేసి 1 0 1 0. ఇప్పుడు ఈ రెండింటికి ఎగ్జార్ చేస్తే అన్ని వన్స్ వస్తాయి. ఓకే, బట్ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసినా కూడా ఇదే వాల్యూ వస్తుంది. ఇది ఆల్రెడీ పెద్దగా అయిపోయింది, ఈ మనం మ్యాక్సిమం వాల్యూ దొరికింది. ఈ వాల్యూ ఈ రెండింటికన్నా పెద్దగా ఉంది కాబట్టి ఇది యాడ్ చేసినా దీనికన్నా పెద్దగా వస్తుంది, ఇది యాడ్ చేసినా దీనికన్నా పెద్దగా వస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం ఇట్లా కంప్లీట్ కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఈ వాల్యూ వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ రావద్దు, దీనికన్నా పెద్దగా రావాలి, అప్పుడే అది ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఏదన్నా ఒక్క బిట్ని దీంట్లో ఎక్స్ట్రా సెట్ చేయాలి. ఈ వైలో ఒక్క బిట్ని, ఎంత చిన్న బిట్ అయితే అంత చిన్న బిట్, ఎందుకంటే ఒకవేళ మనం ఈ బిట్ సెట్ చేసినాం అనుకో అది వై అనేది గ్రేటర్ దాన్ ఎక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వీలైనంత చిన్న బిట్ సెట్ చేయాలి మనం వైలో. సో ఇక్కడ ఈ బిట్ సెట్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ బిట్ సెట్ చేస్తే ఇవి రెండు యాడ్ అయితే ఇంకో 1 క్యారీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి 1 క్యారీ వస్తుంది, ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎట్లయినా అన్ని బిట్స్ సెట్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ అనేది ఈ రెండు వాల్యూస్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక్క దగ్గర 0 వచ్చినంత మాత్రం ఈ వాల్యూ తగ్గదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రెండింటికి ఇప్పుడు ఇక్కడ వాల్యూ పెంచడం కాబట్టి ఒక బిట్ది ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే ఈ వాల్యూ కన్నా ఎక్కువ అవుతుంది. అండ్ ఈ వాల్యూ ఎట్లయినా ఒక ఇండివిజువల్గా పెద్దగా ఉంది కాబట్టి అన్ని వాల్యూస్ కన్నా ఇది యాడ్ చేసిన దీనికన్నా ఎక్కువ అవుతుంది, ఇది యాడ్ చేసిన దీనికన్నా ఎక్కువ అవుతుంది. సో ఇట్లా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో బేసికలీ మనం చేసేది ఏంటి, మనకు ఒక ఎక్స్ ఇస్తే దాన్ని వై దాన్ని కాంప్లిమెంట్ చేద్దాం, దాన్ని కాంప్లిమెంట్ చేసి ఒక లీస్ట్ ఒక చిన్న 0 బిట్ని సెట్ చేయాలి వైలో, అంతే. సో ఇక్కడ కాంప్లిమెంట్ అంటే ఇట్లా వస్తుంది,
ఇప్పుడు ఇక్కడ 0 ఈ బిట్ ఉంది అనుకోండి. ఈ బిట్ని మనం సెట్ చేద్దాం. ఈ బిట్ని సెట్ చేసి ఇప్పుడు ఎక్సార్ తీసుకుందాం. ఇప్పుడు ఎక్సార్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎక్సార్ తోటి మనకి మన a ప్లస్ బి గ్రేటర్ దెన్ సి, a ప్లస్ సి గ్రేటర్ దెన్ బి, బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే ఇప్పుడు వచ్చిన వాల్యూస్ తోటి మనం y ప్రింట్ చేద్దాం, లేకపోతే -1 ప్రింట్ చేద్దాం. కోడ్ చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ ఇన్పుట్ తీసుకుంటున్నా, దాని తర్వాత ఎక్స్లో ఉన్న ప్రతి బిట్ చూస్తున్నా. ఎక్స్లో ఉన్న ప్రతి బిట్ చూసి ఒకవేళ ఆ బిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఆ బిట్ 1 ఉంటే దాని నాట్ బిట్, అంటే దాని రివర్స్ బిట్, కాంప్లిమెంట్ బిట్. 1 - బిట్ చేస్తే దాని కాంప్లిమెంట్ బిట్ వస్తుంది కాబట్టి ఆ కాంప్లిమెంట్ బిట్ని వైలో సెట్ చేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనం రైట్ సైడ్ రైట్ మోస్ట్ జీరోని వైలో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ మోస్ట్ జీరోని వైలో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రైట్ నుంచి వద్దాం. 0th బిట్ అన్ని బిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ బిట్ 0 అయితే ఆ బిట్ని సెట్ చేస్తున్నాం. 1 చేసి అక్కడనే బ్రేక్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఒకటే మనం సెట్ చేయాలి. ఇప్పుడు మనకి లాస్ట్కి రిజల్టెడ్ వై ఎక్స్ కన్నా తక్కువ ఉంటాయి, ఎందుకంటే y అనేది x కన్నా తక్కువనే ఉండాలి మన క్వశ్చన్ కన్స్టెంట్. ఇప్పుడు మన ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై అయితే అప్పుడు y ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ట్రయాంగిల్ ప్రాపర్టీ సాటిస్ఫై కాబట్టి -1 రిటర్న్. ఒకవేళ అసలు y x కన్నా చిన్నగా లేకపోతే డైరెక్ట్ -1 ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఇది కొంచెం అది టైం లిమిట్స్లో ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నాకు. సో ఈ ప్రాబ్లం ఏం చెప్తుందంటే, సో ఇక్కడ క్వశ్చన్ డిస్క్రిప్షన్ చాలా సింపుల్గా ఇచ్చిండు. ఇది ఇప్పుడు ఇది ఏదైతే ఈ డిస్క్రిప్టివ్ పార్ట్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ ఈ పార్ట్ చదివినా మీకు క్వశ్చన్ అర్థం కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క ఈక్వేషన్, ఈ మ్యాథ్స్ ఈ ఇన్ఈక్వాలిటీ ఉంది కదా, దీని నుంచి మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఒక్కసారి మీరు ఫిగర్ డ్రా చేసుకుంటే కానీ ఈ క్వశ్చన్ అర్థం కాదు. సో ఫిగర్ డ్రా చేద్దాం. మనకేమి ఇచ్చిందంటే, మనకి చాలా సర్కిల్స్ ఇచ్చింది, అవన్నీ ఎక్స్ మీదనే ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్ మీదనే ఉన్నాయి. ఇది మన ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సర్కిల్స్. ఒక సర్కిల్ అండ్ ఈ సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ కంప్లీట్గా ఒక సర్కిల్ ఇట్లా కూడా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ర్యాండమైజ్, కంప్లీట్ ర్యాండమ్ సెంటర్ పాయింట్స్. ఓకే, ఇది మొత్తం ఎక్స్ యాక్సిస్. ఓకే, అండ్ ఈచ్ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చింది. సో ఎక్స్ ఇది x1, x2, x3, x4, x5, x6 సెంటర్ పాయింట్స్ అన్నీ x1, x2, x3 ఇట్లా ఇచ్చిండు. అండ్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా ఇచ్చిండు, r1, r2, r3 అండ్ rn. ఓకే, సో ఇప్పుడు ఈ సెంటర్ ఇంకా రేడియస్ తోటి ఈచ్ సర్కిల్ని యూనిక్గా డిఫైన్ చేసేసారు.
ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫై దిస్ కండిషన్. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం ప్రింట్ చేయాలి. సో ఈ కండిషన్లో ఏముందో చూద్దాం. మన పేరు అయితే ఏది ఉందో, మన పేరుందో పాయింట్ ఎక్స్ వై. సో ఇది ఎక్స్కి ఇంకా ఈచ్ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్కి డిఫరెన్స్, దాని మధ్యలో ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్. ఓకే, ప్లస్ ఆ పాయింట్ యొక్క వై అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ పాయింట్ ఎంత పైనకి లేదా ఎంత కిందికి ఉంది. ఓకే, ఆ రెండింటిని స్క్వేర్ చేస్తే అప్పుడు యాడ్ చేస్తే అప్పుడు అది లెస్ దాన్ ఈక్వల్స్ టు రేడియస్ అంటే. సో మీకు కొంచెం కోఆర్డినేట్ జియోమెట్రీ వచ్చి ఉంటే ఇక్కడ వీడు చెప్పేది ఏంటంటే బేసికల్లీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఎక్స్ కామా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఎక్స్ కామా వై అని పాయింట్ ఉంది. సో ఇది పర్ఫెక్ట్ పర్పెండిక్యులర్. సో ఇక్కడ 90 వస్తుంది. మనం ఏదన్నా ఒక ఎక్స్ ఐని చూస్ చేసుకుంటాం. సో ఈ ఎక్స్ ఐని చూస్ చేసుకున్నాం అనుకో. సో ఇప్పుడు మనకి ఏం చెప్పిందంటే ఇది ఎక్స్ అయింది కదా, కాబట్టి ఎక్స్ మైనస్ మనం ఎక్స్ఐ అనేది x5 చూస్ చేసుకుంటాం. కాబట్టి ఈ రెండింటి స్క్వేర్ బేసికల్లీ ఈ డిస్టెన్స్ ఉందా, ఈ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ మన వై ఎక్స్ నుంచి ఎంత కిందికి లేదా పైన కింద వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ షుడ్ బి లెస్ దాన్ ద దీని యొక్క రేడియస్ ఎంత r5 should be less than or equal to r5 స్క్వేర్. సో ఇది కొంచెం పైథాగరస్ థీరం లాగా కొడుతుంది. మీకు తెలిసి ఉంటే మన సర్కిల్ ఈక్వేషన్లో ఎట్లుంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. మనం ఈ సర్కిల్ లోపల ఉన్న ఏరియా మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఒకవేళ ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఉంటే ఓన్లీ బౌండరీ రీజియన్ వస్తుంది. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ స్క్వేర్ ఉంటే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటే మొత్తం బౌండరీ ప్లస్ ఈ బయట ఉన్న రీజియన్ మొత్తం వస్తుంది ఎక్సెప్ట్ ఫర్ ఇన్నర్ రీజియన్. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏంటి, మనం చెప్పాల్సింది నెంబర్ ఆఫ్ ఇంటీజర్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ దిస్ సర్కిల్. నెంబర్ ఆఫ్ ఇంటీజర్ పాయింట్స్. సో మన ఇంటీజర్ పాయింట్స్ ఎట్లుంటాయి, ఒకవేళ ఇంటీజర్ పాయింట్ బౌండరీ మీద ఉన్నా కూడా కౌంట్ చేయాలి, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి. ఓకే, ఒక టెస్ట్ కేస్ తీసుకొని చూద్దాం, ఇది సింపుల్గా అర్థమైంది మీకు. ఫస్ట్ టెస్ట్ కేసులో మనకి ఇచ్చింది ఒకటే ఒక ఎక్స్. ఇది మన ఎక్స్ యాక్సిస్, దాంట్లో మనకి ఇచ్చింది ఒకటే 2 పాయింట్స్ 0 దగ్గరనే ఉంది. మన సెంటర్ 0 0 అండ్ రేడియస్ 1 కామా. ఫస్ట్ సర్కిల్ ఇది మన సెకండ్ సర్కిల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఇంటీజర్ పాయింట్స్ ఉంటాయి, మనం ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ ఒక ఇంటీజర్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇంటీజర్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇంటీజర్ పాయింట్, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది 1 1 ఇంటీజర్ పాయింట్.
అంటే సేమ్ సిమెట్రికల్గా అన్ని సైడ్స్ ఇట్లా ఉంటాయి. సో ఇన్ టోటల్ ఎన్ని ఇంటీజర్ పాయింట్స్ వచ్చినాయి? ఇది 3, 2, 5 ప్లస్ 6, 11 ప్లస్ 2, 13. 13 ఇంటీజర్ పాయింట్స్ వచ్చినాయి. 13 ఇంటీజర్ పాయింట్స్. ఓకే. అండ్ మనకి ఇచ్చిన ఇంకొక కండిషన్ ఏంటంటే మన సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్స్ యొక్క రేడియస్ ఉంటుందా? ఈ డిస్టెన్స్ రేడియస్, ఓన్లీ రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓన్లీ ఈ రేడియస్ యాడ్ చేసుకుంటే అప్ టు సో ఆన్ ఆర్ఎన్ రేడియసెస్ వరకు, ఓకే, ఈ అన్ని ఐ ఫ్రమ్ 1 to n అన్ని రేడియసెస్ యాడ్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్గా ఎన్కి ఈక్వల్ అవుతుంది. అండ్ క్వశ్చన్లో m sum of m over all test cases is less than or equal to 2 into 10 power 5. ఈ కండిషన్ ఇచ్చింది. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఓకే, సో మనం ఇంకా మంచిగా విజువలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు 4 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ దీంట్లో ఏదైతే ఈ బౌండరీస్ ఉన్నాయో, ఈ బౌండరీ మొత్తం, ఈ సర్కిల్ ఏరియా మొత్తం, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటీరియర్ పాయింట్ని మనం కౌంట్ చేయాలి. అట్లా ఎన్ని ఇంటీరియర్ పాయింట్స్ని ఈ సర్కిల్స్ కవర్ చేస్తున్నాయి అన్నది మనం ఫైనల్గా ప్రింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ కండిషన్ ఎట్లా యూటిలైజ్ చేస్తున్నామో చూద్దాం. ఎం అనేది అన్ని సర్కిల్ యొక్క రేడియస్ని యాడ్ చేసినా మనకి 2 into 10 power 5 కన్నా ఎక్కువ ఉండట్లేదు. ఈ కండిషన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఏదో విధంగా. మనం ఒక సర్కిల్ తీసుకున్నాం. ఇన్ జనరల్ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇంటీరియర్ పాయింట్స్ ఎక్స్ మీద ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఆల్రెడీ కొన్ని ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంటీరియర్ పాయింట్స్ పైన కింద ఎక్కడ ఉంటాయి? ఇదే వర్టికల్ లైన్లో ఉంటాయి. ఇట్లానే ఉంటాయి, ఇట్లానే పైనకి కిందికి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ ఏవైతే ఈ సర్కిల్స్ అన్నీ ఉంటాయో ఈ అన్నిటికీ ఇట్లా పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ ఈచ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఈ పాయింట్కి పైన కింద ఎన్ని ఇంటీజర్ పాయింట్స్ ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనికి పైన ఎన్ని ఉన్నాయి, కింద ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసి దీనికి పైన కింద ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసి అట్లా ప్రతి ఒక్క పాయింట్కి మనం చేయొచ్చు. ఓకే, ప్రతి ఒక్క పాయింట్కి చేయాలి అంటే మనం ఫస్ట్ మనకు కావాల్సిన డౌట్ ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్కి నిజంగా చేయొచ్చా, అది టైం లిమిట్ ఎక్సీడెడ్ ఇస్తుందా ఇయ్యదా? టైం లిమిట్ ఎక్సీడెడ్ ఇయ్యదు, ఎందుకంటే సమ్ ఆఫ్ రేడియసెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎం అండ్ ఎం అనేది ఆల్వేస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2 into 10 power 5. సో నువ్వు నీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎప్పుడు లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 into 10 power 5 ఉంటాయి. అండ్ ఇది వెరీ వెరీ లెస్ దాన్ 10 power 8 కాబట్టి ఇది 100% వర్క్ అయితే తీరుతుంది. మనం ప్రతి ఒక్క పాయింట్కి ట్రావర్స్ చేయొచ్చు. ఓకే,
దో మన సర్కిల్ రేడియస్ 10⁹ వరకు ఇచ్చింది వాడు. సారీ, సర్కిల్ రేడియస్ ఇవ్వలేదు. సర్కిల్ రేడియస్ కాదు, మన ఎక్స్ యొక్క పాయింట్స్ x1 x2 ఇవి -10⁹ నుంచి 10⁹ వరకు ఉండొచ్చు. ఇవి ఎంత దూరం అని ఉండొచ్చు. బట్ ఇవి కవర్ చేసే సర్కిల్ రేడియస్ మాత్రం అన్ని కలిపితే 2 × 10⁵ వరకే ఉంటాయి. కాబట్టి మనం కవర్ చేసే పాయింట్స్లో మాత్రం ట్రావర్స్ చేయాలి. ఈ మధ్యలో పాయింట్స్లోకి వెళ్ళొద్దు మనం. ఓకే, ఇట్లా వెళ్ళి మనం ఏం చేస్తాం, ఈ పైన ఎన్ని ఉన్నాయి కింద ఎన్ని ఉన్నాయో చూడాలి. ఈ పైన ఎన్ని ఉన్నాయి కింద ఎన్ని ఉన్నాయి ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో ఇది. లెట్స్ సే మనం పోయినాం ఏదో ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు దాని పైన ఎన్ని ఉన్నాయి కింద ఎన్ని ఉన్నాయి పాయింట్స్, అది ఎట్లా చేయాలో ఇది. ఓకే, ఇది పాయింట్ 3 ఉన్నాయి అనుకోండి. అండ్ మీరు ఫస్ట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, పైన ఎన్ని పాయింట్స్ ఉంటాయో కింద కూడా అన్ని పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే సర్కిల్ ఆల్వేస్ సిమెట్రికల్ ఉంటుంది. ఈ యాక్సిస్ ఉందా, ఈ ఎక్స్ యాక్సిస్, ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ పైన ఎన్ని పాయింట్స్ ఉంటాయి కింద కూడా అన్ని పాయింట్స్ ఉంటాయి. సో మనం చేయాల్సింది ఓన్లీ ఒక్క సైడ్ పాయింట్స్ కౌంట్ చేస్తే, దానికి 2 టైమ్స్ చేస్తే మన పాయింట్స్ వస్తాయి. 2 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ -1. ఆ చిన్న చిన్న కేసెస్ తర్వాత చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది మన సమ్ ర్యాండమ్ పాయింట్, ఇది మన యాక్చువల్ సెంటర్. ఓకే, సమ్ ర్యాండమ్ ఇంటీజర్ పాయింట్, ఇది మన యాక్చువల్ సెంటర్. ఇప్పుడు మనం చూడాల్సింది, మనకు కావాల్సింది ఈ లెంత్ తెలియాలి కదా మనకి. ఈ లెంత్ తెలిసి దాని మీద ఎన్ని ఇంటీజర్ పాయింట్స్ ఉంటాయో మనం దొరకవచ్చు. ఇప్పుడు ఈ లెంత్ రావాలంటే మనకి ఈ లెంత్ ఆల్రెడీ తెలుసు. ఈ లెంత్ ఏంటి, మనం చూస్ చేసిన ఇంటీజర్ పాయింట్కి ఇంకా సెంటర్కి డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసు, మనకి సర్కిల్ రేడియస్ తెలుసు. ఆల్రెడీ ఇది మనకి క్వశ్చన్లోనే ఇచ్చింది. సర్కిల్ రేడియస్ ఇది. మనకి ఇంకో థీరం ఏంటి, మనకి పైథాగరస్ థీరం, మన సర్కిల్ ఈక్వేషన్ లేదా పైథాగరస్ థీరం. మన హారిజాంటల్ డిస్టెన్స్ ఇంకా వర్టికల్ డిస్టెన్స్, ఈ హైట్ యాడ్ చేస్తే, వాటి రెండు స్క్వేర్స్ యాడ్ చేస్తే రేడియస్ స్క్వేర్ వస్తుంది. మనకి ఇది కావాలి, దీని లెంత్ కావాలి. కాబట్టి h² = r² - x ఇంకా ఈ రెండింటికి తేడా స్క్వేర్. ఓకే, ఇది మన యాక్చువల్ ఈక్వేషన్. కానీ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం మన నెంబర్స్ తోటి ఇది ఎవ్రీ టైం పర్ఫెక్ట్ స్క్వేర్ రాకపోవచ్చు, h² అనేది. బట్ మనకి ఇంటీజర్ పాయింట్సే కావాలి కాబట్టి మనం దీన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే లెట్స్ సే మనకి 6.25 వచ్చింది అనుకోండి. దీన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 6.25 వచ్చింది. మనకి 6.25 అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇంటీజర్ పాయింట్స్ కాదు. సో అది ఎట్లా వస్తుంది 6.25 అంటే, ఇక్కడ వరకు 3 2 1 4 5 6 ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి డిస్టెన్స్. ఇది 6.525. కానీ మనకి ఇది అవసరం లేదు కదా, ఈ డెసిమల్ పాయింట్ అవసరం లేదు, మనకు ఓన్లీ ఇంటీజర్ వరకే కావాలి. ఈ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయో మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఈ డెసిమల్ని రిమూవ్ చేస్తే మనకి ఎన్ని ఇంటీజర్స్ ఉంటాయో తెలుస్తుంది. సో బేసికలీ రూట్ దీని యొక్క ఫ్లోర్ తీసుకోవాలి. ఫ్లోర్ తీసుకుంటే లెట్స్ సే మనకి 6 ఉన్నాయనుకోండి, మన డిస్టెన్స్ 6 వచ్చింది ఫ్లోర్ తీసుకున్న తర్వాత.
కానీ 6 పాయింట్స్ ఉంటాయా? 6 పాయింట్స్ ఉండవు. 7 పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇవన్నీ 6 ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటాయి. అప్పుడే కదా ఇవి 6 యూనిట్స్ అవుతాయి. 1 2 3 4 5 6 అప్పుడు 6 యూనిట్స్ డిస్టెన్స్ అవుతాయి. సో ఇట్లా మనం ఒకవేళ ఈ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ సర్కిల్ లోపు అంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఇంకా రేడియస్ తీసుకొని చేస్తాం. బట్ ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి మల్టిపుల్ సర్కిల్స్ ఉన్నాయి. మనం ఏ సర్కిల్ యొక్క రేడియస్ ఏ సర్కిల్ యొక్క సెంటర్ తీసుకుంటో మనం డిసిజన్ తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మన కేసెస్ ఇట్లా ఉండదు. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. మన ర్యాండమ్ ఇంటీజర్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ నుంచి ఈ సర్కిల్కి పాయింట్ తీసుకొని ఓన్లీ ఇట్లా క్యాల్కులేట్ చేస్తే మనకు ఓన్లీ ఈ పాయింట్స్ వస్తాయి. కానీ మనకి ఈ పాయింట్స్ కూడా కావాలి. సో మనం తీసుకోవాల్సింది ఈ సర్కిల్ సెంటర్. అప్పుడే మనకి ఇక్కడ నుంచి ఇట్లా క్యాల్కులేట్ చేస్తే ఈ ట్రయాంగిల్ తోటి ఈ సర్కిల్ ఈ పాయింట్ కూడా వస్తుంది. సో మనం ఏ సర్కిల్ సెంటర్ తోటి క్యాల్కులేట్ చేస్తాం అన్నది డిసిజన్ తీసుకోవాలి. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ అన్ని సర్కిల్స్ ఉన్నాయి. ఇది ఇంత పెద్ద సర్కిల్ కూడా ఒకటి ఉండదు, చాలా పెద్ద సర్కిల్ కూడా ఉండదు. మనం ప్రతి సర్కిల్కి ట్రై చేస్తాం. ఏ సర్కిల్కి అయితే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయో ఆ సర్కిల్ తీసుకుంటాం. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద సర్కిల్కి కొన్ని పాయింట్స్ వచ్చినాయి అనుకోండి. ఈ పాయింట్స్లో దీంట్లో వచ్చే పాయింట్స్లో ఇప్పుడు ఈ సర్కిల్ కొన్ని పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ఇంకా ఈ పెద్ద సర్కిల్ పాయింట్స్లో ఈ చిన్న సర్కిల్ పాయింట్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. సో మనం చిన్న సర్కిల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక్క పెద్ద సర్కిల్ చూస్ చేసుకొని ఆ పెద్ద సర్కిల్ పాయింట్స్ మాత్రం మనం యాడ్ చేసుకుంటే ఈ ఇంటీజర్ పాయింట్ వరకు మనం ఈ ఇంటీజర్ పాయింట్కి పైన ఎన్ని ఉన్నాయి కింద ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇంటీజర్ పాయింట్కి వెళ్ళి సేమ్ రిపీట్ చేయాలి. సో మనం చేసేది విజువలైజ్ చేస్తే ఇట్లుంటుంది. మన ఎక్స్ యాక్సిస్ ఉంది, చాలా సర్కిల్స్ ఉన్నాయి. ఒక్క పాయింట్ దగ్గరకు వచ్చామనుకో ఇక్కడ చాలా సెంటర్స్ ఉన్నాయి. C4. ఇప్పుడు ఇక్కడ నుంచి దీని డిస్టెన్స్ తీసుకుంటాం. దీని డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్. సో ఇది D1 D2 D3 D4 ఇన్ని డిస్టెన్సెస్ ఉన్నాయి. అట్లనే ఇన్ ద సేమ్ వే దీని యొక్క రేడియస్ ఏంటి? R2 R1 R3 R4. ఓకే, ఇన్ని రేడియసెస్ తీసుకున్న తర్వాత ఈ ప్రతి ఒక్క దానికి ఒక హెచ్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే R² మైనస్ డిఐ మనం అన్ని సర్కిల్స్ చేయాలి కాబట్టి DI² HI² వస్తుంది. అటు దీనికి ఒక H² వస్తుంది, దీనికి ఒక H² వస్తుంది, దీనికి ఒక H² వస్తుంది, దీనికి ఒక H² వస్తుంది. కానీ ఏ H² కన్సిడర్ చేసుకోవాలి? అన్నిటికన్నా పెద్ద H² మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అన్నిటికన్నా పెద్ద H² కన్సిడర్ చేసుకుంటే దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ ఇంటీజర్ పాయింట్స్ ఉంటాయి. ఓన్లీ అప్పుడు ఆ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కౌంట్ చేసుకొని మన ఆన్సర్లోకి
స్టోర్ చేస్తాం, ఒక యాడ్ చేస్తూ ప్రతి ఒక్క ఇంటీజర్ పాయింట్ని కవర్ చేస్తూ వెళ్తాం. సో ఇది సొల్యూషన్. ప్రాబ్లమ్ కోడ్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎన్ ఇంకా ఎం ఇన్పుట్ తీసుకుంటున్నా. దాని తర్వాత సెంటర్ స్టోర్ చేసుకోవడానికి, రేడియస్ స్టోర్ చేసుకోవడానికి 2 అరేస్ డిక్లేర్ చేసుకోవడానికి ఇన్పుట్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఈచ్ పాయింట్ని ఏ ఏ సర్కిల్ ద్వారా వస్తుందో మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ ఇంటీజర్ పాయింట్స్ కవర్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి ఈ ఇంటీజర్ పాయింట్, ఈ సర్కిల్, ఇంకా ఈ సర్కిల్ యొక్క సెంటర్, ఈ రేడియస్ C1 ఇంకా R1, ఈ పాయింట్ X1 అనుకున్నాం. ఓకే, X1. సో ఈ పాయింట్ అనేది దీనివల్ల వచ్చిందని X1 పాయింట్ ఏమేమి సర్కిల్స్ తోటి వచ్చిందన్నీ ఒక వెక్టార్లో స్టోర్ చేస్తుంది. అది ఈ సర్కిల్ ద్వారా రావచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ ద్వారా వచ్చింది, ఈ సర్కిల్ ద్వారా వచ్చింది. సో ఏవైతే సర్కిల్స్ ద్వారా వచ్చిందో ఆ సర్కిల్స్ అన్ని స్టోర్ చేస్తున్నాయి ఒక వెక్టర్. ఓకే, సో మన సర్కిల్స్ దాంట్లో ట్రావర్స్ చేసి ఆ సర్కిల్స్ యొక్క రేడియస్ యొక్క లెఫ్ట్ లిమిట్ నుంచి రైట్ లిమిట్, అంటే ఈ సర్కిల్ దగ్గరికి వెళ్ళి దాని లెఫ్ట్ లిమిట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ అన్ని పాయింట్స్ క్రియేట్ చేస్తాయి కదా ఈ సర్కిల్. ఈ లైన్ మీద ఉన్న ఈ లెఫ్ట్ లిమిట్ నుంచి రైట్ లిమిట్ వరకు ట్రావర్స్ చేసి ఈ ప్రతి ఒక్క పాయింట్కి C1, C2 ఇట్లా పుష్ బ్యాక్ చేస్తాం. ఓకే, అట్లా పుష్ బ్యాక్ చేసి అట్లా ప్రతి ఒక్క ఇంటీజర్ పాయింట్ని నా మ్యాప్లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటీజర్ పాయింట్ని ట్రావర్స్ చేసి ఆ ఇంటీజర్ పాయింట్ ఏవైతే సర్కిల్స్ వల్ల వచ్చిందో ఆ సర్కిల్స్లో ఆ ఇంటీజర్ పాయింట్ ఏవైతే సర్కిల్స్ వల్ల వచ్చిందో ఆ ఇంటీజర్ పాయింట్స్లో నేను ఈ ప్రాసెస్ చేస్తున్నా. R² మైనస్ ఆ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు X². సో ఇక్కడ డిస్టెన్స్ అనేది C మైనస్ P అంటే మన పాయింట్, C అంటే మన సెంటర్, ఆ సర్కిల్ యొక్క సెంటర్ డిస్టెన్స్ తీసుకుంటున్నా. R అంటే రేడియస్, ఆ సర్కిల్ యొక్క రేడియస్. ఇప్పుడు H² క్యాల్కులేట్ చేస్తున్నా, R² మైనస్ D². ఇప్పుడు ఏ H² మ్యాక్సిమం ఉందో ఈ అన్ని సర్కిల్స్లో ఆ మ్యాక్సిమం స్టోర్ చేసుకోవడానికి ఒక మ్యాక్స్ పెట్టుకొని అన్ని సర్కిల్స్ కవర్ చేసి ఆ మ్యాక్సిమం యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాను. స్క్వేర్ రూట్కి ఇక్కడ ఫంక్షన్ రాసిన ఇది స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది. ఆ స్క్వేర్ రూట్ ఇంటూ 2, ఎందుకంటే మనకి పైన ఉంటాయి కింద ఉంటాయి, అవి సిమెట్రికల్ ఉంటాయి, సేమ్ ఉంటాయి కాబట్టి ఇంటూ 2 ప్లస్ మనకి ఎగ్జాక్టివ్స్ మీద ఎగ్జాక్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి +1. అన్నిటిని ఒక ఆన్స్ వేరియబుల్లో పెట్టుకొని ఆన్స్ ప్రింట్అవుట్ చేస్తాం. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ పాయింట్ వచ్చిందంటే ఈ పాయింట్ ఈ సర్కిల్ ద్వారా వచ్చింది మరియు ఈ సర్కిల్ ద్వారా వచ్చింది కాబట్టి ఓన్లీ ఈ సర్కిల్ వరకే మనం ఓన్లీ ఈ 2 సర్కిల్స్ వరకే మనం ఇది అప్లై చేస్తాం. ఓన్లీ ఈ 2 సర్కిల్స్లో మ్యాక్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఈ సర్కిల్స్ దీంట్లో మ్యాక్స్ తీసుకోలేము, ఎందుకంటే ఈ డిస్టెన్సే R కన్నా ఎక్కువ ఉంది, కానీ నార్మల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో R అనేది D కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పాసిబులే కాదు, విజువల్గా పాసిబుల్ కాదు. సో ఒక పాయింట్ మనం చేస్తున్నామంటే ఆ పాయింట్ ఏ సర్కిల్స్లోనే ఓన్లీ ఆ సర్కిల్స్ వరకు మ్యాక్సిమం H² వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లం. సో
సో ఫస్ట్ ప్రాబ్లం ఇది యూనిక్ ప్రాబ్లం, చాలా యూనిక్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం అనేది ఇంటరాక్టివ్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేసిందంటే మనకి ఆల్రెడీ కొన్ని పాయింట్స్ మన కార్టీసియన్ ప్లేన్ మీద కొన్ని పాయింట్స్ డిసైడ్ అయ్యాయి, ఫిక్స్డ్ పాయింట్స్. నెంబర్ ఆఫ్ పాయింట్స్ 3 to 1500 ఎన్నన్నీ ఉన్నాయి, అవి ఫిక్స్డ్ ఉన్నాయి. సో మనం ఏం చేయగలుగుతాం అంటే ఇది ఇంటరాక్టివ్ ప్రాబ్లం కాబట్టి మనం క్వెరీ చేయాలి. మనం క్వెరీ చేస్తే దానికి మనం ఆన్లైన్ చేసి ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ని బట్టి మళ్ళీ మనం క్వెరీ చేయాలి. అట్లా క్వెరీ రెస్పాన్స్ చేసిన తర్వాత మనం ఒక ఆన్సర్కి కన్క్లూడ్ అయ్యాం. ఓకే, సో ఇక్కడ మనం క్వెరీ చేయగలిగేది ఏంటంటే ఏవైనా 3 ఇండిసెస్ చూస్ చేసుకోవాలి. సో లెట్సే మనం ఈ ఇండెక్స్ ఇంకా ఈ ఇండెక్స్ చూస్ చేసుకున్నాం. సో బేసికలీ మన పాయింట్స్ అనేది ఒక సీక్వెన్స్ లాగా ఇచ్చింది 1 to 10 వరకు. సో మనం ఇక్కడ సో ఇక్కడ x2 ఇంకా y2 ఉంది కదా, సో ఇది బేసిక్లీ సెకండ్ ఇండెక్స్ పాయింట్ ఇది. అండ్ ఇక్కడ x3 y3 థర్డ్ ఇండెక్స్ పాయింట్, ఇక్కడ x1 y1 ఫస్ట్ ఇండెక్స్ పాయింట్. సో బేసిక్లీ 1 2 3 ఇట్లా 3 ఇండెక్సెస్ చూస్ చేసుకుంటే మనం ఈ 3 పాయింట్స్ చూస్ చేసుకున్నాం. ఓకే, అట్లా ఎనీ 3 ఇండెక్సెస్ చూస్ చేసుకోవాలి, ఎనీ 3 పాయింట్స్ చూస్ చేసుకుంటే మనకి ఆన్లైన్ చెప్పేది ఏంటంటే మన రెస్పాన్స్ లాగా ఆ ట్రయాంగిల్ లోపల కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ మనం 1500 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. సో మనం ఓన్లీ 3 సెలెక్ట్ చేసుకున్నాం, ఆ ట్రయాంగిల్ మధ్యలో కొన్ని పాయింట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ పాయింట్స్లో ఆన్లైన్ జడ్జ్ అనేది ఏదో ఒక పాయింట్ని ర్యాండమ్గా చూసి, సో ఇక్కడ 5 ఉంది అండ్ 4 ఉంది. సో మనకి ఆ రెస్పాన్స్ 5 అని రావచ్చు లేదా 4 అని కూడా రావచ్చు. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. ఇక్కడ ఇంకొక 5-6 ఉంటే ఆ 5-6లో కూడా ఇంకేదైనా రావచ్చు. ఒకవేళ పాయింటే లేదనుకోండి, అప్పుడు 0 రిటర్న్ చేస్తుంది. ఓకే, మల్టిపుల్ పాయింట్స్ ఉంటే ఆర్బిటరీగా సెలెక్ట్ వన్ ఆఫ్ దెమ్, ఎనీ ర్యాండమ్ పాయింట్ మనకి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ పాయింట్ లేకపోతే 0 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ 75 క్వేరీస్లో మనం 3 ఇండిసెస్ చూస్ చేయాలి, సచ్ దట్ ఆ 3 ఇండిసెస్లో అసలు ఆ 3 ఇండిసెస్ ఫామ్ చేసే ట్రయాంగిల్ లోపల వేరే పాయింట్సే ఉండేవి. ఓకే, అట్లాంటి ట్రయాంగిల్ చూస్ చేసుకొని లాస్ట్కి మనం ఇంకో ఎక్స్ప్లెనేషన్ మార్క్ తోటి ప్రింట్ చేయాలి. సో ఇది అండ్ 35 ఇన్పుట్ ఫైల్స్ ఉన్నాయని మనకు చెప్పింది. సో అవి మనం నెగ్లెక్ట్ చేయలేదు, అన్నెసరీ డీటెయిల్స్. సో ఇక్కడ మనం ఇచ్చిన పాయింట్స్ అనేది కొలీనియర్ అండ్ నాన్ కొలీనియర్, అంటే ఏ 3 పాయింట్స్ తీసుకున్నా అవి కొలీనియర్ ఉండవు. సో లెట్స్ ఇక్కడ ర్యాండమ్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క పాయింట్ యూనిక్ పాయింట్. మనం క్వేరీ చేయాల్సింది కూడా ఆల్వేస్ యూనిక్ పాయింట్స్ని క్వేరీ చేయాలి. సో 1 1 2 క్వేరీ చేయాలి. ఓకే, ఎవరైనా చేయండి. ఇప్పుడు మాకు ఇన్ని ర్యాండమ్ పాయింట్స్ ఉన్నాయి, మనం ర్యాండమ్గా ఫస్ట్ 1 ఇంకా 2 చూస్ చేసుకున్నాం లెట్స్. అండ్ ఈ 1 ఇంకా 2 ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. ఆ 1 ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అది ఎక్కడైనా ఉండొచ్చు. సో లెట్స్ మనకి ఇక్కడ దొరికింది అనుకోండి 1, ఇక్కడ ఇది 1 అండ్ ఇది 2. ఇప్పుడు మనకి ఇక్కడ 1 2 దొరికితే మనం ఒకసారి మనం ప్రాబబిలిటీ ఆలోచించుకోండి. ఏం ప్రాబబిలిటీ? మనం 1 2 ఎవ్రీ టైం
ఇక్కడ దొరికే అంత ప్రాబిలిటీ అయితే మరీ చాలా తక్కువ కదా. ఎందుకంటే మనం 1500 పాయింట్స్ అట్లీస్ట్ ఎట్లీ 3 పాయింట్స్ నుంచి 1500 పాయింట్స్. సో ఆన్ అన్ యావరేజ్ కేస్ మనం ఒక 2 పాయింట్స్ చూస్ చేసుకుంటున్నాం, 1 ఇంకా 2. అవి ఎవ్రీ టైము ఇక్కడ మధ్య లాస్ట్కే ఉండే ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ. సో యావరేజ్ కేసు అవి ఎవ్రీ టైం మధ్యలోనే ఉన్నాయి అనుకోండి. ఎవ్రీ టైం మధ్యలోనే ఉన్నప్పుడు మనం 3 పాయింట్స్ ప్రింట్ చేయాలి, చూస్ చేసుకోవాలి. సో ఆ థర్డ్ పాయింట్ అనేది ఐదర్ ఇట్ సైడ్ ఉంటుంది ఆర్ ఐదర్ ఇట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో థర్డ్ పాయింట్ ఇట్ సైడ్ ఉందనుకోండి, ఇంకో పాయింట్ మనం ఇట్ సైడ్ పిక్ చేసాం, ర్యాండమ్, అది కూడా ర్యాండమ్. ఓకే, సో 3 అనేది ఇక్కడ వచ్చింది. సో మన ట్రయాంగిల్ ఎట్లా ఫామ్ అయింది? ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఆల్రెడీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో మన ఆన్లైన్ చేసి మనం 1 2 3 వేరీ చేస్తే ఈ 6 పాయింట్స్ నుంచి ఏదన్నా ర్యాండమ్ పాయింట్ మనకు. ఓకే, సో ఈ ర్యాండమ్ పాయింట్లో మనకి లెట్స్ మనకి ఇది ఇచ్చినాను, ఇక్కడ ఉన్న పాయింట్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న పాయింట్ ఇచ్చింది, మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ నెక్స్ట్ టైం క్వేరీ చేసినప్పుడు ఆ పాయింట్ని ఎలిమినేట్ చేయాలంటే మన నెక్స్ట్ టైం క్వేరీ చేసినప్పుడు మన ట్రయాంగిల్ని ఆ పాయింట్కి స్ట్రింక్ చేస్తాం కదా, తగ్గిస్తాం, మన ట్రయాంగిల్ సైజ్ని తగ్గిస్తాం. అప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా తగ్గుతాయి, అట్లీస్ట్ ఒక్కటన్నా తగ్గుద్ది. ఎందుకంటే మనం అదే పాయింట్, దాని లోపల ఉన్న పాయింట్ని చూస్ చేసుకున్నాం కాబట్టి తగ్గుద్ది. సో వరస్ట్ కేసులో ఈచ్ క్వేరీకి మనం ఒక్క పాయింట్ తగ్గిస్తాం అనుకోండి. మరి అట్లాంటప్పుడు 1500 పాయింట్స్ ఉంటే అట్లాంటప్పుడు క్లోజ్ టు 1500 క్వేరీస్ కావాలి కదా మనం ఈవెన్చువల్గా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి. వరస్ట్ కేసులో అంటే ఎవ్రీ టైం ఒక్కొక్క పాయింట్ తగ్గింది అండ్ అట్లా 1500 పాయింట్స్ నుంచి 0 పాయింట్స్ లోపల ఖాళీ ఏం లేదు అన్న స్టేజ్కి రావాలంటే మనం క్లోజ్ టు 1500, ఎగ్జాక్ట్గా అంటే 1498 క్వేరీస్ చేయాలంట. 1498 క్వేరీస్ చేస్తే అప్పుడు మనకి ఒక ఖాళీ ట్రయాంగిల్ వస్తుంది వరస్ట్ కేసులో. బట్ అంత వరస్ట్ కేస్ ఎవ్రీ టైం అవసరం. మనం మ్యాథమెటికల్గా ఆలోచిస్తే అది జరగడానికి ప్రాబిలిటీ చాలా తక్కువ. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 పాయింట్స్ని 1 to 6 చేసుకుందాం. మెయిన్ చేసింది ఫస్ట్ 2 పాయింట్స్ని 1 to 6 చేసుకుందాం. దాని తర్వాత ఒక థర్డ్ పాయింట్ని 3 చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ ట్రయాంగిల్ ఫామ్ అయిన ట్రయాంగిల్లో కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. ఆ పాయింట్స్ ఏదో ఒకటి మన ఆన్లైన్ చేసి రిటర్న్ చేసినప్పుడు మనం స్ట్రింక్ చేద్దాం. ఈ 1 2 3 కాస్త 1 2 ఈ థర్డ్ పాయింట్ ఆర్ అనుకుంటే ఈ కొత్త పాయింట్కి వచ్చింది, కొత్త 3 పాయింట్స్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీనికి క్వేరీ చేద్దాం. క్వేరీ చేస్తే మళ్ళీ ఇంకోటి ఏదో ఇస్తుంది, ఇంకో చిన్న ట్రయాంగిల్ ఇస్తుంది, ఇంకో పాయింట్ ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ 1 2 ఇంకా కొత్త పాయింట్ పెడదాం, ఇంకొంచెం చిన్నగా చేద్దాం. సో ఇట్లా చిన్నగా చేసుకుంటూ వెళ్తే మరీ మనం అంత బ్యాడ్ లక్ ఉండదు, మనకి 1500 క్వేరీస్ తీసుకునేంత బ్యాడ్ లక్ ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంలో ఆన్సర్ క్వశ్చన్ సబ్మిట్ చేస్తే రాంగ్ ఆన్సర్ ఆన్ 12th టెస్ట్ కేస్ వచ్చింది. రాంగ్ ఆన్సర్ ఆన్ 12th టెస్ట్ కేస్ వచ్చిందంటే సగం లాజిక్ కరెక్ట్, దేర్ ఇస్ సమ్ ఇంప్లిమెంటేషన్ బగ్ అని నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మనం ఎవ్రీ టైం ఈ థర్డ్ కోఆర్డినేట్ని తగ్గించకుండా ఈ 2 కోఆర్డినేట్స్ని కూడా ర్యాండమ్గా తగ్గిస్తే అయిపోతుంది అనుకున్నాను. ర్యాండమ్, ఏం ప్యాటర్న్ లేకుండా. ప్యాటర్న్ ఉంటే మనం ఆన్లైన్ చేసి ఫైండ్ చేసే ఛాన్స్ ఉంది.
నువ్వు ఇదే ప్యాటర్న్‌లో వీడు తగ్గిస్తుండు కాబట్టి నేను ఏదో ఆ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది కాబట్టి నేను క్లెవర్‌గా అది 1500 క్వెరీస్ 1500 ఒక్కొక్క పాయింట్ తగ్గించుకుంటా ఎవ్రీ క్వెరీకి ఒక్కొక్క పాయింట్ తగ్గించుకుంటా ఇయ్యొచ్చు అది. రెస్పాన్స్ ఆ విధంగా ఇయ్యొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ర్యాండమైజ్‌గా పాయింట్స్‌ని షఫుల్ చేస్తాం. సో లెట్స్ సే మనకు ఫస్ట్ 1, 2, 3 ఇచ్చిందంటే మనకు నెక్స్ట్ క్వెరీలో ఇంకో కొత్త పాయింట్ దొరుకుతుంది. ఆ కొత్త పాయింట్‌ని మనం 1, 2 ఆర్ చేయకుండా 1 ఆర్ 3 చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో కొత్త పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కొత్త పాయింట్ వస్తే మనం దాన్ని PR3 చేయొచ్చు. సో మన కొత్త పాయింట్ని ఏదన్నా ఏ ప్లేస్లోనైనా రీప్లేస్ చేయగల ఆ పొజిషన్ని మనం ర్యాండమ్గా చూస్ చేసుకుంటాం బేసికల్. అప్పుడైతే ర్యాండమ్గా చూస్ చేసుకుంటే సొల్యూషన్ యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇది అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ప్రాబిలిటీ. 75 క్వెరీస్ అనేది చాలా హై నెంబర్ ఆఫ్ క్వెరీస్. మన ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మన మరీ అంత బ్యాడ్ లక్ ఉండదు మరి. ఓకే. సో లెట్స్ నీకు అంత బ్యాడ్ లక్ ఉన్నా ఒక్క రాంగ్ ఆన్సర్ వస్తుందేమో. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో కూడా రాంగ్ ఆన్సర్ రావడం అనేది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ చాలా తక్కువ ప్రాబిలిటీ 0.00001 10⁻⁻100. ఓకే. అంత తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది దానికి. సో దీని కోడ్ చూద్దాం. కోడ్ చాలా సింపుల్. ఐడియా ఒక్కటి స్ట్రైక్ కావాలి. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ అంటే దీంట్లో అసలు లాజిక్ లాంటివి కూడా ఏం లేదు. జస్ట్ గెస్సింగ్ గేమ్ అని కూడా క్వశ్చన్ చూడంగానే అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎన్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం అండ్ క్వెరీ 75 చేయాలి కాబట్టి 75 క్వెరీస్ అని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఫస్ట్ 3 పాయింట్స్ R1, R2, R3, 1, 2, 3 తోటి స్టార్ట్ చేసి క్వెరీ చేస్తున్నాం. ఈ క్వెరీ అనే సపరేట్ ఫంక్షన్ రాసుకున్నాం సార్. క్వెరీ చేస్తే అది రిటర్న్ చేసిన వాల్యూని కొత్త స్టోర్ చేసినాం. ఒకవేళ 0 రిటర్న్ చేసినాయంటే ఆల్రెడీ మనకు ట్రయాంగిల్ దొరికింది. ఆ దొరికిన ట్రయాంగిల్ లోపల పాయింట్స్ లేవు, 0 రిటర్న్ చేసి. సో అదే పాయింట్లో నేను ఎక్స్ప్లెనేషన్ తోటి R1, R2, R3 ప్రింట్ చేసి రిటర్న్ చేసేస్తాను. ఒకవేళ P అనేది పాజిటివ్ నెంబర్ అయితే, అంటే ఒకవేళ దాంట్లో పాయింట్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ కొత్త పాయింట్ని మనం R1 లేదా R2, R3లో ర్యాండమ్గా రీప్లేస్ చేయాలి. కాబట్టి ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తున్నా ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 2. ఒకవేళ 0 ఉంటే R1 తోటి రీప్లేస్ చేస్తున్నా, 1 ఉంటే R2 తోటి రీప్లేస్ చేస్తున్నా, 2 ఉంటే R3 తోటి రీప్లేస్ చేస్తున్నా. సో ఇట్లా ఎవ్రీ టైం ర్యాండమ్గా రీప్లేస్ చేసి మళ్ళీ క్వెరీ చేస్తున్నాం. అండ్ ఈ క్వెరీస్ 75 క్వెరీస్ మాత్రమే రన్ అవుతాయి. ఒకవేళ 75 క్వెరీస్ తర్వాత కూడా P0 కాలేదనుకోండి, అంటే మన ట్రయాంగిల్ లోపల మనం ట్రయాంగిల్ ఫైండ్ చేయలేదనుకోండి, 76 క్వెరీ చేయకుండా లూప్ బ్రేక్ చేసేసి మనకు ఆల్రెడీ లాస్ట్కి ఏవైతే పాయింట్స్ వెళ్ళో అవే కరెక్ట్ పాయింట్స్ అని చెప్పి ప్రింట్ చేసేస్తాం. సో ఈ లైన్ వరకు కూడా మోస్ట్లీ రాదు, ఎందుకంటే 75 పాయింట్స్ అంటే 75 క్వెరీస్ అంటే చాలా వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వెరీస్ ప్రాబిలిటీ ప్రకారంగా ఆలోచిస్తే. సో ఈ లైన్ కూడా అవసరం లేదు మోస్ట్లీ. ఒకసారి లైన్ లేకుండా సబ్మిట్ చేసి చూద్దాం. 1 minute ఈ లైన్ లేకుండా కూడా సబ్మిట్ చేసి చూస్తా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను లైన్ తీసేసి కూడా మళ్ళీ సబ్మిట్ చేసిన. సో దిస్ ప్రూవ్స్ దట్ 75 క్వెరీస్ అనేది ఎవ్రీ టైం పాసిబుల్ అవుతుంది. 75 క్వెరీస్ మన ర్యాండమ్గా గెస్ చేసినా మన ప్రాబిలిటీ అంత వరస్ట్ ఉండదు కాబట్టి 75 క్వెరీస్లో ఇట్ విల్ ఆల్వేస్ బి పాసిబుల్. ఎందుకంటే 75 క్వెరీస్ తర్వాత నేను ఏం చేయకపోయినా సొల్యూషన్ యాక్సెప్ట్ అయ్యింది. ఓకే, ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కొంచెం యూనిక్ ప్రాబ్లం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంతకుముందు సాల్వ్ చేయలేదంటే
కొంచెం డిఫికల్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అంటే ఆ ఐడియా ర్యాండమ్‌గా గెస్ చేయొచ్చు ఒక ప్రాబ్లమ్‌లో. ప్రాబబిలిటీ ఎంత మరి ఒక ప్రాబబిలిటీ ఐడియా తోటి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉండొచ్చు. అండ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ యొక్క రేటింగ్ మేబీ 1400, 1500 ఉండొచ్చు మేబీ. సో, 1500 రేంజ్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్ రావడం అనేది చాలా రేర్. కానీ 1920 లేదా 2200 చూస్తే ఆ ఆ రేంజ్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబబిలిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇలా గెస్ చేసే ప్రాబ్లమ్స్. సో, ఈ రేటింగ్ రేంజ్‌కి అండ్ డ్యూ 3 ఈ పొజిషన్‌కి, ఫిఫ్త్ క్వెషన్‌కి ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ అందుకోసమే దీనికి నెంబర్ ఆఫ్ సాల్వ్స్ కూడా తక్కువనే వచ్చాయి. సో, ఇది ఈ కోడ్ ఫోర్సెస్ రౌండ్ 1009 డ్యూ 3 సొల్యూషన్స్ ఎడిటోరియల్. అండ్ ఈ ఎడిటోరియల్ చూసి మీరు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నారని ఐఎమ్ హోపింగ్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, కోడ్ అర్థం కాకపోయినా, నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ కాకపోయినా, లేకపోతే నేను చేసే ఎక్స్ప్లెనేషన్లో ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతా అన్నా మీరు కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ యూ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఓకే, బాగుంది బాగాలేదు ఏ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు రీడ్ ఇట్. అండ్ దట్స్ ఇట్. సో మనం ఏంటి రేపు కోడ్ చెఫ్ కాంటెస్ట్ ఉంది. Hope I will make a video tutorial for tomorrow also. Okay, bye bye.